విశాఖలో బక్రీద్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ముస్లింలు తెల్లవారుజాము నుంచే ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ వేదికలపై మరింత సమాచారం విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. కూడా బక్రీద్ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా మసీదుకు చేరుకున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మహమ్మద్ ప్రవక్త సూక్తులను వింటూ కూడా భక్తి శ్రద్ధలతో అయితే ఈరోజు నమాజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బక్రీద్ ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదర్ అలీ సింగ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఈరోజు బక్రీద్ ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఈ బక్రీద్ ప్రత్యేకత అంతా ఏమిటంటే ప్రతి కుటుంబంలోని ఈ బక్రీద్ అనేది పండుగ అనేది చేసుకుంటామండి. దీనికి మేము ఒక జంతువుని కుర్బానీ అని ఇస్తామండి. ఆ కుర్బానీ ఇచ్చి ఆ జంతువునికి 3 వాటాలు చేసి ఒకటి పేదవాళ్ళకి, ఒకటి చుట్టాలకి, ఒకటి మాకు మేము పంచుకుంటామండి. ఎందుకంటే దీనికి ఏ పేదవాడికి ఈరోజు మాంసం దొరకదో ఆ పేదవాడికి ఇవ్వడానికి మా ప్రయత్నం ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు చూసాం మరిపాలనని ఇవాళ స్థలం లేదండి నమాజ్ చదువుకోవడానికి. వాళ్ళు అటు ఎక్కడ నమాజ్ చేసుకోవాలో అని తెలియక ఇవాళ సుమారు 2.5 లక్షల మంది ముస్లిం సోదరులు ఉన్నారు. నమాజ్ చదవడానికి మాకు స్థలాలు లేవు. ఇవాళ మా ముస్లింలకి 7,000 ఎకరాల ల్యాండ్ ఉంది విశాఖపట్నంలో. కానీ ఈరోజు మా నమాజ్ చదువుకోవడానికి మేము చచ్చిపోతే మమ్మల్ని పాతపట్టడానికి కూడా ఇలా నమాజు చదువుకునే మసీదులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. దయవంచి గవర్నమెంట్కి మేము వేడుకలు ఒకటే మాకు స్థలం కేటాయించండి. ఈ పండుగ ఈరోజు అంటే మీరు బక్రీద్ పండుగ త్యాగానికి భక్తికి ప్రత్యేక అంటారు. అసలు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆచారం వస్తుంది? ఇది శతాబ్దం నుంచి వస్తుంది. 4,000 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈరోజు కాదు, ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ చేస్తారు. అంటే బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక అండి. ఇది త్యాగానికి ప్రతీక కాబట్టి మాకు అల్లాహ్ తాలా ఏం చేసిందంటే ఆదం నుంచి మహమ్మద్ ప్రవక్త వరకు 1,24,000 1,64,000 ప్రవక్తలు భూమించి దిగొచ్చారు. అందులోని ఇబ్రాహిం సల్లల్లాహు ఒక ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్మాయిల్ ఒక ప్రవక్త. ఇబ్రాహిం సల్లల్లాహు గారు ప్రవక్త టైంలోనే కాబా గృహ నిర్మాణం జరిగింది. ఇబ్రాహిం సల్లల్లాహు గారికి 80వ సంవత్సరంలోనూ ఆయనకి ఒక అబ్బాయి పుట్టాడు. ఆయన పేరు ఇస్మాయిల్. ఆయన కల్లో కనబడి నీకు ప్రీతి ఎగు అతన్ని కుర్బానీ ఇమ్మని వస్తారన్నమాట. త్యాగానికి ప్రతీక ఇది. కాబట్టి అదే చెప్తున్నాను. ప్రతీక అంటే మన ఇబ్రాహిం సల్లల్లాహు గారి కల్లో అల్లాహ్ కనబడి నీకు ప్రీతి అతన్ని కుర్బానీ ఇవ్వని అన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే నాకు ప్రీతి ఎవరు నా కుమారుడిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తుంటే శైతాను అడ్డుకుంటుంది కుర్రోడిని ఇస్మాయిల్ని. 10 సంవత్సరాలు అంటే అరే బాబు నీ నాన్న నీకు కుర్బానీ ఇవ్వబోతున్నాడు, ఒకటే కొడుకు. ఆయన ఏమంటాడు గీత ఏంటంటే నేను నా తండ్రిని కన్నాను, తండ్రి నాకు అన్నాను, తండ్రి మాట దాటను అని చేత నేను ఆయనతో వెళ్తాను, ఆయన ఏం చూసుకున్నా పర్లేదు సర్వ ఆర్జుని అని చెప్పి వెళ్తారు. 2 శైతాను కూడా తండ్రిని ఇబ్రాహీంని అడ్డుకుంటారు, లేదా ఆయన రాయకొడతారు. 3వ శైతాను కూడా ఆయన అడ్డుకుంటారు, రాయకుండా. ఆయన వెళ్ళి మన అల్లా ఆజ్ఞతో ఆయన కుర్బానీ ఇవ్వబోతారు. అక్కడ ఒక ఆయన ఇస్మాయిల్ బదులు అక్కడ దుండి అంటే ఒక మేకపోతు ప్రత్యక్షమై అక్కడ కుర్బానీ అవుద్ది అన్నమాట. అప్పుడు జబ్రీల్ అని చెప్తే అల్లాహ్ నీ భక్తికి మెచ్చారు కాబట్టి అదేవిధంగా మన అల్లాహ్ త్యాగానికి మేము కూడా రెడీగా ఉన్నాం అని చెప్పి మేము కూడా ప్రపంచం అంతా ముస్లిమ్స్ కూడా త్యాగానికి సిద్ధపడి మన ఇబ్రాహిం సల్లల్లాహు అలా చేస్తున్న త్యాగం మనం కూడా త్యాగాన్ని సిద్ధపడి మన గొర్రెలు ఇలాగా మనం జుబా చేస్తున్నమాట. ఇది మొత్తంగా చూసుకుంటే బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. అదేవిధంగా భక్తిని కూడా పెంపొందిస్తుంది, సామరస్యాన్ని తీసుకొస్తుంది, బంధువుల్ని చుట్టాలని తెలిసిన వాళ్ళని అందరినీ కూడా ఒక ఐక్యత ప్రతీక కూడా ఈ బక్రీద్ పండుగ అనేది నిలుస్తుంది అని చెప్పి గతంలో ఏదైతే ఖురాన్లో చెప్పినట్టుగా కూడా మహమ్మద్ ప్రవక్తకి సంబంధించి కూడా త్యాగాన్ని బలి ఇవ్వడానికి సిద్ధమైనటువంటి మహమ్మద్ దీనికి సంబంధించి కూడా ఇది దాదాపు 4,000 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ప్రతి ఏడాది కూడా బక్రీద్ జరుపుకోవడం జరుగుతుందని చెప్పి ముస్లిం సోదరులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.